శ్రీ హరివాయుగురుభ్యో నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, విశిష్టమైనటువంటి రోజు. ఆ విశేషం ఏమిటి అనంటే, కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఈరోజు మనకు లభించినటువంటి రోజు. అంటే ఈరోజు అంటే ఫాల్గుణ శుక్లపక్ష విదియ నాడు వారు ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి వారి గురువులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల చేత పట్టాభిషిక్తులైన రోజు, రాఘవేంద్ర తీర్థులుగా నామమును పొందినటువంటి రోజు. ఈరోజు వాళ్ళు పట్టాభిషిక్తులు కాకుండా ఉంటే ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మనకు లభించేటటువంటి వారు కాదు. కాబట్టి ఈరోజు రాఘవేంద్ర స్వాముల వారి పట్టాభిషేకము గురించి 2 మాటలు చెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి గురించి చెప్పడానికి సామాన్యులమైనటువంటి మనకు సాధ్యం కాదు. వారి యొక్క మహిమలు అపారమైనటువంటివి. అగమ్య మహిమాలోకే శ్రీ రాఘవేంద్రో మహాయశాః అని చెప్పినట్లుగా వారి మహిమలు అగమ్యము, వారి వ్యక్తిత్వము మేరు పర్వతము. అయినా ఈరోజు 405వ వార్షిక పట్టాభిషేక మహోత్సవము ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారి పట్టాభిషేకము గురించి ఒక 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి గురించి నిఖరమైనటువంటి ప్రామాణికమైనటువంటి విషయము మనకు తెలియాలి అని అంటే, రాఘవేంద్ర స్వాముల వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి పండితోత్తములైనటువంటి నారాయణాచార్యుల వారు రచించినటువంటి రాఘవేంద్ర విజయ కావ్యాన్నే మనము ఆశ్రయించాలి. దానిని ఆధారం చేసుకొని దానిలో చెప్పినటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి పట్టాభిషేక విషయం చెప్పటం జరుగుతుంది. శ్రీమల్లక్ష్మీ నృసింహస్య శ్రియం దిశతు మే నఖః స్వభక్తాభీష్టదానాయ సముపాత్త దశాకృతేః. ఆ రాఘవేంద్ర విజయ కావ్యము యొక్క మంగళాచరణ శ్లోకము అది. ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క నఖములను ప్రార్థిస్తూ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క నఖములు రాఘవేంద్ర స్వాముల వారి భక్తుల, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తుల యొక్క అభీష్టములన్నింటినీ నెరవేర్చుగాక అని మంగళాచరణ శ్లోకంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క నఖములను ప్రార్థించి, లక్ష్మీ నరసింహస్వామి నఖములను ప్రార్థించటం ద్వారా
భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతునికి భగవంతుని అవతారములకు రూపములకు భేదము లేదు, అభేదమే ఉన్నది అనేటటువంటి ప్రమేయాన్ని తత్వాన్ని మనకు చెబుతున్నారు నారాయణాచార్యుల వారు. ఇక పట్టాభిషేక విషయానికి వస్తే మన రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అందరికీ తెలిసినట్లుగా పూర్వాశ్రమములో వెంకటనాథులు అని పేరు కలిగినటువంటి వారు. వెంకటనాథుల వారు సుధీంద్ర తీర్థుల వారి వద్ద విద్యాభ్యాసము చేసినారు. సుధీంద్ర తీర్థులకు తమ ఉత్తరాధికారిగా వెంకటనాథుల వారిని నియామకం చేసుకోవాలనేటటువంటి అభిప్రాయానికి వచ్చి వెంకటనాథుల వారిని అడిగినప్పుడు వెంకటనాథుల వారు సున్నితంగా, ఇంకా నాకు చిన్న వయస్సు, నా భార్య ఇంకా చిన్న వయస్కురాలు, నాకు చిన్న కుమారుడున్నాడు, ఇంకా వానికి నేను ఉపనయనము చేయలేదు, అంతేకాకుండా ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యము ఎక్కడ, నేనెక్కడ, నాకు ఆ పీఠంలో కూర్చొని ఆ సామ్రాజ్యాన్ని ఏలడానికి తగినంత అర్హత లేదు అని వినమ్రంగా గురువులకు విన్నవించుకుంటారు. అది వారి యొక్క సౌజన్యము, వారి యొక్క సాత్వికతనము, వారి యొక్క గొప్పదనము. వెంకటనాథులకే ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యమునందు కూర్చోవడానికి అర్హత లేదు అని అంటే ఇక ఎవరికి ఉంటుంది? అయితే అది వెంకటనాథుల వారి యొక్క గొప్పదనము, వారి యొక్క సాత్వికతనం. తరువాత కలలో సరస్వతీదేవి వెంకటనాథుల వారికి ప్రత్యక్షమై, హే వెంకటనాథ, నీవు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి, మీ గురువులు చెప్పినట్లుగా ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలి, నీవు పట్టాభిషిక్తుడై ఆ పీఠాధిపతి అయితే గాని ఇప్పుడున్నటువంటి తత్వజ్ఞానము ముందు వచ్చేటటువంటి తరాలకు అందించలేకపోబడుతుంది. కాబట్టి నీవు పట్టాభిషిక్తుడై నీవు పీఠాధిపతి కమ్మని ఆమె పరిపరి విధాలుగా సరస్వతీదేవి స్వప్నంలో ఉపదేశించి అనుగ్రహిస్తుంది. ఆ తరువాత వెంకటనాథుల వారు సన్యాసాశ్రమము స్వీకరించడానికి అంగీకరిస్తారు. అంగీకరించి అప్పుడు ఇక తాను సన్యాసము స్వీకరించడానికి పోవడానికి ముందుగా తన కొడుకైనటువంటి లక్ష్మీనారాయణాచార్యుల వారికి చిన్న బాలకుడు అతనికి ఉపనయనం చేసి తరువాత సన్యాసాశ్రమము స్వీకరించి ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పీఠాధిపతులుగా పోవడానికి నిర్ణయించుకుంటూ ఉన్నారు. తన కుమారునికి ఉపనయనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపనయనం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఉండి ఉపనయనం చేసినా తమ కుమారుణ్ణి సోమాది దేవతలకు అప్పగిస్తారు. మంత్రాలు ఉంటాయి. అయితే చంద్రుడు మొదలైనటువంటి దేవతలకు ఉపనయన కాలంలో కుమారుణ్ణి రక్షించమని అప్పగిస్తారు. అయితే అందరూ చేసేటటువంటి ఉపనయనాలలో అది ఒక ఔపచారికంగా ఒక తంతుగా మాత్రమే ఉంటుంది. వీళ్ళే తల్లిదండ్రులే తర్వాత కూడా రక్షిస్తారు. అయితే వెంకటనాథుల వారు తమ కుమారునికి ఉపనయనం చేసేటప్పుడు ఆ తంతుగా నిలబడలేదు. ఆ దేవతలకు వటువును అప్పగించేటటువంటిది అది నిజంగా. ఎందుకంటే వీరు సన్యాసాశ్రమము స్వీకరించి సంసారాన్ని త్యజించి వెళుతూ ఉన్నారు.
తల్లి అయినటువంటి సరస్వతీదేవికి ఆ సామర్థ్యము లేదు, ముందు ఏమి జరగబోతుంది అనేటటువంటిది వెంకటనాథుల వారికి ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ బాలుడు తమ కుమారుడు అనాథ అవుతాడు కాబట్టి అతను ఆ ఉపనయనంలో తన కుమారుడైనటువంటి బాలకుడైన లక్ష్మీనారాయణాచార్యులను నిజంగా దేవతలకు అప్పగిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని రాఘవేంద్ర విజయంలో చెబుతూ ఉన్నారు. ఏమని? సోమాదిభ్యో దేవతాభ్య ప్రదానం పుత్రస్యై తన్ముఖ్యమేవం విధస్య లోకే గౌణం నూనమిత్థం వదంతం దృష్ట్వా కోవానాశ్రు సర్వో ముమోచ. సోమాది దేవతలకు కుమారుణ్ణి అప్పగిస్తూ ఉన్నారట వెంకటనాథుల వారు. ఏమని? అగ్నేయే త్వా ప్రతి దదామి, సవిత్రే త్వా ప్రతి దదామి, సోమాయత్వా ప్రతి దదామి అని ఇటువంటి మంత్రములచే ఆ ఉపనయన కాలంలో బ్రహ్మోపదేశానికి ముందుగా అగ్ని, సవిత, సోమ ఈ దేవతలకు వెంకటనాథుల వారు తన కుమారుడైన బాలకుడైన లక్ష్మీనారాయణాచార్యుల వారిని రక్షణార్థం పుత్రం దదామి, వీని రక్షణ కొరకు నా కుమారుణ్ణి మీకు ఇస్తూ ఉన్నాను అని అభిమంత్రించి ఇస్తూ ఉన్నారట. ఇక్కడ నేను ముందే చెప్పినట్లుగా మిగిలిన వారి ఉపనయనాలలో వారి తల్లిదండ్రులు దేవతలకు ఔపచారికంగా ఒక తంతుగా అప్పగిస్తే, ఇక్కడ వెంకటనాథుల వారు నిజంగానే దేవతలు తన కుమారుణ్ణి రక్షించాలి అని చెప్పి అప్పగించారు. ఉపనయనము అయినది. ఉపనయనము అయిన తరువాత వెంకటనాథుల వారు సన్యాసాశ్రమము స్వీకరించడానికి గురువుల వద్దకు వెళ్ళాలి. వారి వయస్సంతా కేవలము యుక్త వయస్సు, మంచి యువకులు, నవయువకులుగా ఉంటూ ఉన్నారు వెంకటనాథులు. ఆ సమయంలో చిన్న వయస్కురాలైనటువంటి భార్యను, చిన్న కుమారుడు అప్పుడే ఉపనయనం చేసినటువంటి బాలకుడైన కుమారుణ్ణి వదలి సన్యాసాశ్రము స్వీకరించడానికి వెళ్ళాలి. ఎంతటి వైరాగ్యం ఉంటే అంత యువ వయస్సునందు సన్యాసాశ్రమము సంసారాన్ని త్యజించి స్వీకరించాలి అని అంటే అది రాఘవేంద్ర గురు సార్వభౌముల వారికి మాత్రమే సాధ్యము. అప్పుడు గురువులు ఏం చేశారట? ఒక ఆలోచన చేశారట, ఒక ఉపాయము చేశారట శ్రీ సుధీంద్ర తీర్థుల వారు. ఆ విషయాన్ని రాఘవేంద్ర విజయంలో నారాయణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. సన్యాసశ్చేద్దీయతే అత్రైవ మోహాద్ భార్యా కుర్యాత్ సాహసం తస్య నూనం ఇత్యాలోచ్య శ్రీ సుధీంద్రోథ యోగీ సాకం యాయాత్తేన తంజాపురీం సహా. అప్పుడు సుధీంద్ర తీర్థులు ఈ విధంగా ఆలోచించి ఒక ఉపాయం చేస్తున్నారట. కుంభకోణ నగరంలోనే సన్యాసమును వెంకటనాథుల వారికి ఇస్తే, వెంకటనాథుల పత్ని అయినటువంటి సరస్వతీదేవి భర్త మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆమె ఏమైనా అఘాయిత్యం చేసుకోవచ్చు అనేటటువంటి అనుమానంతో అప్పుడు వెంకటనాథుల వారిని సుధీంద్ర తీర్థుల వారు తంజావూరు పట్టణానికి పిలుచుకొని వెళ్ళారట. అంటే భార్యకు కుమారునికి చెప్పకుండా వెంకటనాథుల వారు సన్యాసము స్వీకరించడానికి గురువులతో పాటుగా కుంభకోణ నగరము నుండి తంజావూరు పట్టణానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ సన్యాసాశ్రమము స్వీకరించడానికి చేయవలసినటువంటి తంతులందు విరజాహోమం అనేటటువంటి ఒక కార్యమున్నది. దానిని చేస్తూ ఉన్నారట. చేసి కాషాయ వస్త్రాలను ధరించి గురువుల వద్దకు సన్యాసాశ్రమం స్వీకరించడానికి వస్తున్నారట. దానిని రాఘవేంద్ర విజయంలో ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ఆశాపాశే వైరజా హోమ సంస్థాకే సత్యేష నిఘ్నం స్తమాంసి స్నాత సింధోరుద్గతో దీధితీనాం ధామేవాయం భాతి రక్తాంశుకశ్రీహి అని చెబుతూ ఉన్నారు.
విరజాహోమం చేయాలి. అంటే ఆ విరజాహోమంలో ఆశాపాశములు అన్నింటినీ త్యజించి, అంటే సంసారము మీద ఉన్నటువంటి అనురాగము, భార్య పుత్రులు, ఈ సాంసారిక విషయముల మీద ఉండేటటువంటి అభిమానము, అనురాగము, ఇవన్నింటినీ త్యజించి ఆ విరజాహోమము చేయటం చేత జరుగుతుంది. ఆ విరజాహోమము చేసి వీటన్నింటినీ త్యజించిన తరువాత స్నానమాచరించి వెంకటనాథుల వారు కాషాయ వస్త్రాలను ధరించి గురువుల వద్దకు తేజోమూర్తి అయి నడుచుకొని వస్తూ ఉన్నారట. ఏ విధంగా వస్తూ ఉన్నారు అంటే వెంకటనాథుల వారు సముద్రము నుండి అరుణారుణ అంటే ఎర్రటి కిరణముల చేత సూర్యుడు ఏ విధంగా దేదీప్యమానంగా ప్రకాశవంతంగా సముద్రము నుండి పైకి వస్తాడో ఆకాశంలో, ఆ విధంగా వెంకటనాథుల వారు విరజాహోమాన్ని చేసి ఆ విరజాహోమమునందు ఆశాపాశములను త్యజించి కాషాయ వస్త్రాలను ధరించి తేజోమూర్తి అయి కాషాయ వస్త్రాలను ధరించి గురువుల వద్దకు వస్తూ ఉన్నారట సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి. అప్పుడు శ్రీ సుధీంద్ర తీర్థుల వారు జ్యోతిష్శాస్త్ర వారి చేత విమర్శించి పెట్టినటువంటి ఒక శుభ ముహూర్తంలో వారికి సన్యాసాశ్రమాన్ని ఇస్తూ ఉన్నారట సుధీంద్ర తీర్థులు వెంకటనాథుల వారికి. ఆ విషయం ఇలా చెప్పబడుతూ ఉన్నది. లగ్నే లగ్నగుణే నిలింపగురుణా దృష్టే విమృష్టే ద్విజైః ఏనం సమ్మద భాగధీః భగవో బ్రహ్మేత్యుదీర్య స్థితం ఆలోక్యోపదిదేశ దేశిక వరస్తస్మై సతారం పురా స్వప్నే అస్వప్న దురాప వైభవ నిధిర్లబ్ధాం దదౌ చాభిదాం అని చెబుతూ ఉన్నారు. ప్రసన్న చిత్తులై ఉన్నారు శ్రీ గురువులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థులు. మంచి లగ్నములతో కూడుకొన్నటువంటి ఒక ముహూర్తమునందు గురుదృష్టి, దేవగురువు అయినటువంటి బృహస్పత్యాచారుల వారి పూర్ణ దృష్టి కలిగినటువంటి, జ్యోతిష్శాస్త్ర పండితుల చేత బాగా విమర్శించి పెట్టబడినటువంటి ఒక సుముహూర్తమునందు వెంకటనాథుల వారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కాషాయ వస్త్రాలు ధరించి తేజోమూర్తి అయి వచ్చి గురువుల ఎదుట మోకాళ్ళ మీద కూర్చొని అధీహి భగవో బ్రహ్మ, అప్పుడు గురువులను ప్రార్థిస్తూ ఉన్నారట. పూజ్యులైనటువంటి హే గురువు గారు, మీరు భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి సర్వోత్తముడైన సర్వతంత్ర స్వతంత్రుడైన శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడైన భగవంతుణ్ణి ప్రతిపాదింపబడేటటువంటి ప్రణవ మంత్రాన్ని నాకు ఉపదేశించి అనుగ్రహించండి అని గురువుల ముందు కూర్చున్నప్పుడు, అప్పుడు గురువుల వారు ప్రసన్న వదనముతో వెంకటనాథులను చూసి అప్పుడు వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారు. అది గురూపదేశమవుతూ ఉన్నది. గురువుల చేత వెంకటనాథుల వారు ప్రణవ మంత్రాన్ని పొందారు. తరువాత సుధీంద్ర తీర్థులకు తన శిష్యుడైన వెంకటనాథుల వారికి సన్యాసాశ్రమ నామము ఏది పెట్టాలి అనేటటువంటిది భగవంతుని చేత సూచింపబడినది. అటువంటి భగవంతుని చేత సూచింపబడినటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థ అనేటటువంటి నామాన్ని, సన్యాసాశ్రమ నామాన్ని వెంకటనాథుల వారికి సుధీంద్ర తీర్థులు నామకరణం చేస్తూ ఉన్నారు. అదే చెబుతూ ఉన్నారు. తస్య నామ సదదే సదాశిష రాజరాజ ఇవ రాజితః శ్రియా రామభద్ర ఇవ భద్రభాజనం తత్కృపేవ జగతాం హితే రతః. ఈ సుధీంద్ర తీర్థులు ఆ మూల రామచంద్రుని అనుగ్రహం చేత సజ్జనులందరికీ కళ్యాణములను కలిగించేటటువంటి దాని సజ్జనులకు మంచిని కలిగించడంలోనే ఆసక్తులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థులు ఆ మూల రామచంద్రుని అనుగ్రహం చేత తమ చేత ప్రణవ మంత్రాన్ని ఉపదేశము పొందినటువంటి వెంకటనాథుల వారికి సన్యాస ఆశ్రమ నామాన్ని
శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని ఆశ్రమ నామాన్ని పెట్టారు, నామకరణం చేశారట. ఇక్కడ ఆశ్రమ నామము ఎంత సముచితంగా, అర్థగర్భితంగా, ఎంత అన్వర్థకంగా ఉంటూ ఉన్నది అని మనం ఇక్కడ చూడాలి. అంతేకాకుండా ఆశీర్వదిస్తూ ఉన్నారట. ఏమని? శ్రీ సురేంద్రవదయం తపస్యయా శ్రీ జయీంద్ర ఇవ కీర్తి సంపద విస్తృతోహమివ వాదసంగరే రాఘవేంద్ర యతిరాట్ సమేధతాం. ఈ రాఘవేంద్ర తీర్థులు తపస్సు మొదలైనటువంటి అనుష్ఠానమునందు మా పరమ గురువులైనటువంటి, అంటే మా గురువులకు గురువులైనటువంటి శ్రీ సురేంద్ర తీర్థుల వలె, శ్రీ సురేంద్ర తీర్థులు నిత్యోపవాసము చేసి, అంటే ప్రతినిత్యము ఉపవాసము చేసి అహోబల లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నీకరించుకున్నటువంటి తపశ్శక్తి సంపన్నులు. కాబట్టి తమ శిష్యుడైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థులను తపస్సు మొదలైనటువంటి వాటి యందు మా పరమ గురువులైనటువంటి శ్రీ సురేంద్ర తీర్థుల వలె కీర్తి సంపద యందు విజయేంద్ర తీర్థులు, సుధీంద్ర తీర్థుల గురువులు, వారు చతుషష్ఠి కళా సంపూర్ణులు. అలా మా గురువులైనటువంటి విజయేంద్ర తీర్థుల వరే కీర్తి యందు వారి వలె, ఇక వాదుల చేత, ప్రతివాదుల చేత వాదము చేసి వాద యుద్ధంలో గెలుపును పొందటంలో మా వలె, అంటే నీ గురువైన నా సుధీంద్ర తీర్థుల వలె, నా వలె నీవు పైకి రావాలి అని శిష్యుడైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారిని సుధీంద్ర తీర్థులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వదించిన తరువాత ఇక ఆశ్రమ సన్యాసాశ్రమం ఇవ్వటం జరిగింది, ఆశ్రమ నామకరణం చేయటం జరిగింది. తరువాత ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులను చేస్తూ ఉన్నారు, పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు సుధీంద్ర తీర్థులు శ్రీ రాఘవేంద్ర తీర్థులను. దానిని ఇలా వర్ణిస్తూ ఉన్నారు. మంత్రై పూతైర్వారిజాద్యై ప్రసూనైర్ముక్త ముఖ్యైరత్నజాలైరుపేతై వార్భి శంకాపూరితై సోవిషిచ్య ప్రాజ్ఞం విద్యా రాజ్యరాజం వితేనే. అప్పుడు సుధీంద్ర తీర్థులు మహాజ్ఞానులైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థులను కమలములు మొదలైనటువంటి పుష్పముల చేత, రత్నముల చేత, ముత్యాల చేత, తరువాత పవిత్ర జలము చేత నింపబడినటువంటి శంఖముతో ఆ పవిత్ర ఉదకాన్ని, నీటిని ఆ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారికి అభిషేకం చేసి ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులను చేస్తూ ఉన్నారు. ఆ వేదాంత విద్యా సామ్రాజ్య పీఠాధిపతులుగా ఆ సింహాసనాన్ని అధిష్ఠింపజేస్తూ ఉన్నారు. ఆ పరమ పవిత్రమైనటువంటి కార్యము జరిగినటువంటిది ఈరోజు ఫాల్గుణ శుద్ధ విధియ 405 సంవత్సరాల క్రిందట జరిగింది. ఆ రోజు సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుల వారిని ఈ పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులు చెయ్యకుండా ఉంటే ఈరోజు మనకు రాఘవేంద్ర గురుసార్వభౌములు లేరు, కలియుగ కామధేనువు కల్పవృక్షం లేదు. మన కోరికలు, భక్తుల కోరికలను తీర్చేటటువంటి ఆ కామధేనువు కల్పవృక్షము ఉండేటటువంటిది కాదు. ఈరోజు మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు లభించినటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇక పట్టాభిషిక్తులు అయిన తరువాత తమ శిష్యులకు ఏమి అప్పగించారు? సంస్థానాన్ని అప్పగిస్తూ ఉన్నారు. ఏవేవి అప్పగించారని చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర విజయ కావ్యంలో. శ్రీరామార్చం వ్యాసదేవోపలౌ ద్వౌ శాస్త్రౌఘానాం పుస్తకం చామరేచ శ్వేతఛత్రం స్వర్ణయానం సవాద్యం ప్రాదాదస్మై రాజచిహ్నం సర్వం. అప్పుడు సుధీంద్ర తీర్థుల వారు తమ శిష్యులైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థులకు మూల రాముని ప్రతిమను, 2 వ్యాస ముష్టులను, శాస్త్ర గ్రంథములను, 2 చామరములు, శ్వేతఛత్రము, ఏనుగు మీద పెట్టేటటువంటి అంబారిని, అంబారి పైన పెట్టేటటువంటి బంగారు మంటపాన్ని,
శంఖము, ధవళము, మద్దళే, భేరి, కహళే మొదలైనటువంటి నవవాద్యములతో కూడినటువంటి నాలుగు విధములైనటువంటి వాద్యాలను ఈ విధంగా సకల రాజ చిహ్నములన్నింటినీ సంస్థానముతో పాటుగా మూల రామచంద్రుని ప్రతిమతో పాటుగా 2 వ్యాసముష్టుల పాటుగా తమ శిష్యులైన రాఘవేంద్ర తీర్థులకు అనుగ్రహించారు, అప్పగించారు, వాటిని స్వీకరించారు. రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు శ్రీ సుధీంద్ర తీర్థుల శిష్యులుగా. తరువాత కొంతకాలమైన తరువాత గురువులు ప్రకృతి నియమానుసారము వారు హరి పదములను చేరిన తరువాత రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అంతవరకు ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు ఆ ద్వైత వేదాంత సామ్రాజ్య పీఠానికి పూర్ణ పీఠాధిపతులుగా అవుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆచార్యే రాజమానా శృతి శిఖర కళా రాజ్య లక్ష్మీ సుధీంద్రే ముక్త్వా తం తుంగభద్రాతట భువి గురుర్భిభ్రాజమానం తపోభిః రాజంతం కుంభకోణే రఘుపతి చరణా సేవనాసక్త చిత్తం విద్వాంసం వర్ధమానం గుణగణ జలధిం సంశ్రిత రాఘవేంద్రం. అప్పుడు గురువులైనటువంటి శ్రీ సుధీంద్ర తీర్థుల వారు హరి పదములను చేరిన తరువాత అప్పుడు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఎప్పుడు తమ ఉపాస్యమూర్తి అయినటువంటి మూల రామచంద్రుని యొక్క పాదకమలములందే సదా ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, శాస్త్ర కోవిదులు, తరువాత శమదమాది సంపత్తు కలిగినటువంటి ఒక సముద్రము వలె గంభీరమైనటువంటి ఒక సముద్రము వలె గంభీర గుణము కలిగినటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌములు ఆ పీఠానికి పూర్ణ అధికారులై పూర్ణ పీఠాధిపతులుగా అయినారు అని చెబుతూ ఈరోజు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి పట్టాభిషేక మహోత్సవ ఘట్టాన్ని రాఘవేంద్ర విజయ కావ్యంలో చెప్పిన దానిని పెట్టుకొని యథాశక్తి యథామక్తి వివరించటం జరిగింది. మీకు రాఘవేంద్ర తీర్థులు అనేటటువంటిది ఎంత అన్వర్థ నామము. మన పేర్లన్నీ కేవలము సంకేత నామాలే. మనకు ఒక పేరు కావాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, మనలను మనము గుర్తించుకోవడానికి తల్లిదండ్రులు మంచి పేర్లను పెడతారు. ఎందుకు? వాళ్ళ వలె కాకపోయినా దుష్టుడు కాకుండా కొన్ని మంచి గుణాలతో అయినా ఉండుగాక. అంతేకాకుండా భగవంతుని నామాలు పెడితే రోజు పిలిచేటప్పుడు కొడుకును ఆ భగవంతుని నామోచ్చారణ కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశముతో మంచి పేర్లను పెడతారు. అయితే ఇక్కడ ఆశ్రమనామాన్ని సుధీంద్ర తీర్థులు వెంకటనాథుల వారికి ఆశ్రమనామాన్ని శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని పేరు పెట్టారు. చూడండి, ఆ పేరు ఎంత అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది, ఎంత అన్వర్థకంగా ఉంటూ ఉన్నది అని అంటే, అఘం ద్రావయతే యస్మాత్ వేంకారో వాంఛితప్రదః రాఘవేంద్ర యతిస్తస్మాత్ లోకే ఖ్యాతో భవిష్యతి. అఘం ద్రావయతే యస్మాత్ వేంకారో వాంఛితప్రదః. రాఘవేంద్ర, ఈ రాఘవేంద్ర నామములో వేం అని వేంకారం ఉంటూ ఉన్నది. మన తిరుమతి వెంకటేశ్వరుడు వాని పేరులో కూడా వేం ఉంటూ ఉన్నది. వేం అంటే వాంఛితప్రదుడు, అంటే కోరినటువంటివన్నీ ఇచ్చేటటువంటి వాడు అని. ఆ వెంకటేశుడు కూడా భక్తుల పాలిట కొంగు బంగారమై సంకటబందాగ వెంకటరమణ అని ఆ వెంకటేశుని నామంలో కూడా వేంకారము ఉన్నది. అదేవిధంగా పాపములను అఘం ద్రావయతే వెంకటేశ అని మనం ఉచ్చరించినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలను పారద్రోలి వాంఛిత మనము కోరినటువంటివన్నీ ఇస్తుంది వెంకటేశ నామము. అదేవిధంగా రాఘవేంద్ర శబ్దంలో పేరులో కూడా వేంకారము ఉన్నది. కాబట్టి ఆ మన పాపములను పారద్రోలి కోరినటువంటి ఇచ్చేటటువంటి వేంకారము రాఘవేంద్ర నామములో ఉన్నది. అంతేకాకుండా ఈ రాఘవేంద్ర తీర్థులు ఎవరి అనుగ్రహం చేత జన్మించారు అని అంటే, వారి తల్లిదండ్రులు తిమ్మన్న భట్టు, గోపికాంబ
భగవంతుని సూచన మేరకు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వరుని సేవించి ఆ వెంకటేశుని అనుగ్రహము చేత జన్మించినటువంటి వారు కాబట్టి వారి పూర్వాశ్రమంలో వెంకటనాథ అని పేరు పెట్టారు. ఆ వెంకారము ఆశ్రమ నామంలో కూడా వచ్చి అటువంటి వెంకారము కలిగినటువంటి రాఘవేంద్ర యతి, అటువంటి రాఘవేంద్ర శబ్దము కలిగినటువంటి సన్యాసులు తస్మాత్ ఆ వేంకారము ఉండటం వలన వాళ్ళు లోకమునందు మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారవుతారు అని చెబుతూ, ఎందుకు అనంటే వారు భక్తుల పాపములన్నింటినీ పారద్రోలి వారి వాంఛితములన్నింటినీ ఇచ్చేటటువంటి సన్యాస శ్రేష్ఠులు యతివరులు అని ఆ రాఘవేంద్ర శబ్దము చెబుతూ ఉన్నది. ఆ పేరుకు తగినట్లుగా కలియుగ కామధేనువు కల్పవృక్షమై పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సత్యశబ్దవాచ్య ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు సదా రతి కలిగినటువంటి వారు కాబట్టి పూజ్యనీయులు. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారిని భజతాం భజిస్తే కల్పవృక్షము వలె, నమతాం కామధేనవే నమస్కరిస్తే కామధేనువు వలె భక్తుల కోరికలన్నింటినీ తీర్చేటటువంటి కామధేనువు కల్పవృక్షమై ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అని చెబుతూ, ఇక మనందరికీ తెలిసినట్టుగా ప్రహ్లాదరాజులే బాహ్లీకరాజుగా ద్వాపరయుగంలో, కలియుగంలో వ్యాసరాజు గురు సార్వభౌముల వారిగా మొదటి అవతారము, వ్యాసరాజు గురు సార్వభౌముల వారే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిగా అవతరించి మనలందరినీ అనుగ్రహించడానికి మంత్రాలయంలో సజీవ బృందావన ప్రవేశము చేసి ఇప్పటికీ సజీవంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావులు. అందుకే సామెత వచ్చింది, దేవరందరే తిరుపతి తిమ్మప్ప, గురుగళందరే మంచాల రాఘప్ప. భగవంతుడు అంటే తిరుపతి శ్రీనివాసుడు, గురువులు అంటే మంత్రాలయ రాఘవేంద్ర గురు సార్వభౌములు అనేటటువంటి సామెత వచ్చింది. ఎటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి రూపాన్ని మన మనస్సులో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ఇత్యష్టాక్షర మంత్రతః జపితాత్ భావితాత్ నిత్యం ఇష్టార్థాః స్యుః న సంశయః అని ఏం చెప్పబడుతూ ఉన్నది? శ్రీ రాఘవేంద్రాయ నమః అనేటటువంటి అష్టాక్షర మంత్రములు ప్రతినిత్యము ఎవరు 108 మార్లు జపిస్తారో వారి మనోభీష్టములు నెరవేరుతాయి, ఇందులో సంశయము లేదు అని చెప్పబడింది కదా. ఎటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి రూపాన్ని జపం చేసేటప్పుడు మన హృదయ కమలంలో ధ్యానించాలనేటటువంటి వారి ధ్యాన శ్లోకము ఇలా ఉన్నది. తప్తకాంచన సంకాశం అక్షమాలా కమండలం దోర్భ్యాం దధానం కాషాయవసనం రామమానసం యోగీంద్ర తీర్థవంద్యాంఘ్రిం తులసీదామ వక్షసం జ్ఞానభక్తి తపఃపూర్ణం ధ్యాయేత్ ఇష్టార్థ సిద్ధయే. ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని నామాన్ని జపించేటప్పుడు ఈ మూర్తిని మన హృదయ కమలంలో హృదయ ఫలకము మీద చిత్రించుకొని ఆ రూపాన్ని ధ్యానించాలి. ఎటువంటి రూపము? తప్తకాంచన సంకాశం, బాగా పుటము పెట్టబడినటువంటి బంగారు ఎలా మెరుస్తుందో అటువంటి బంగారు మేని వర్ణము కలిగి తేజోమూర్తి అయినటువంటి అక్షమాలా కమండలం, జపమాలను పెట్టుకున్నటువంటి కమండలాన్ని ధరించినటువంటి 2 చేతులందు, తర్వాత కాషాయ వస్త్రాలను ధరించినటువంటి తమ హృదయ కమలంలో తమ మనస్సు యందు సదా తమ ఉపాస్యమూర్తి అయినటువంటి రాముణ్ణి నిలుపుకొన్నటువంటి తమ శిష్యులైనటువంటి యోగీంద్ర తీర్థుల చేత నమస్కరింపబడేటటువంటి పాద కమలములు కలిగినటువంటి కంఠమునందు తులసీమాలను ధరించినటువంటి జ్ఞానము భక్తి తపస్సు పూర్ణంగా కలిగినటువంటి ఇటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని ధ్యాయేత్, మన మనస్సునందు మనము ధ్యానిస్తే ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని ఇష్టార్థ సిద్ధయే, మన మనోభీష్టములన్నీ నెరవేరుతాయి అనేటటువంటిది ఈ ధ్యాన శ్లోకము యొక్క అర్థము. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి ఈరోజు 405వ
వార్షిక పట్టాభిషేక మహోత్సవము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిది. ఈ సందర్భంగా యథామతి యథాశక్తి మనము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని స్మరించుకొని వారి అనుగ్రహానికి మనమందరూ పాత్రులమవుదాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.